అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రైట్ నౌ ఇన్ ఏపీ. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మీకందరికీ ఉపయోగపడే ఒక మంచి టాపిక్‌తో ఈ వీడియో రూపంలో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈరోజైతే గనక మనం సదరం స్లాట్ బుకింగ్ గురించి అయితే గనక ఈ పూర్తి వీడియోలో అయితే తెలుసుకుందాం. సదరం స్లాట్ బుకింగ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే కొత్తగా నా ఛానల్‌ని విజిట్ చేస్తున్నారో వారైతే గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. నేను అందించే ఈ సమాచారం ఎంతో ఉపయోగకరంగా అనిపిస్తే, చాలామందికి ఉపయోగపడాలి అనుకుంటే నా వీడియోస్‌ని అయితే తప్పకుండా షేర్ చేయండి. ఏమాత్రం లేట్ చేయకోకుండా ఈరోజు టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 3 నెలలుగా సదరం ఫ్లాట్‌లనైతే స్టాప్ చేయడం జరిగింది. ఎందుకు స్టాప్ చేసింది అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రత పెన్షన్లు పొందుతున్న వారిలో, వికలాంగుల పెన్షన్లు పొందుతున్న వారిలో రూ. 6,000 పెన్షన్ కావచ్చు, ఈ రూ. 15,000 పెన్షన్ కావచ్చు. ఈ పెన్షన్ పొందుతున్న వారిలో కొంతమంది అనర్హులు ఉన్నారని వారినైతే గుర్తించడానికి వీలుగా ఈ పెన్షన్‌లనైతే రీవెరిఫికేషన్ చేయాలనైతే గనుక నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నిర్ణయంలో భాగంగానే ఈ రూ. 6,000 పెన్షను తీసుకునే వారికైతే గనక ఆ సదరం సర్టిఫికేట్‌లు జారీ చేసినటువంటి ఆ హాస్పిటల్స్, అదేవిధంగా కేటాయించబడినటువంటి హాస్పిటల్స్‌లో అయితే గనక వీరికైతే రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే చేయడం జరిగింది. గత 2 నెలలుగైతే ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కూడా కొనసాగుతూనే ఉంది. ఈ రూ. 15,000 పెన్షన్ తీసుకునే వారికైతే గనక వారి ఇంటి వద్దకే గనక వైద్య బృందం వచ్చి పరీక్షలైతే నిర్వహించడం జరిగింది. వారిలో అర్హులు ఎంతమంది, అనర్హులు ఎంతమంది అనేది కూడా జిల్లాల వారీగా ఇప్పటికే ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. అవైతే గనక ఇంకా సచివాలయాలకైతే చేరలేదు. కాబట్టి దీని గురించి ఎవరు ఇంకా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ పెన్షన్‌ల రీవెరిఫికేషన్ చేయడం వలన ఈ సదరం సర్టిఫికేట్‌లు జారీ చేయడం అయితే గనక జాప్యం చేయడం జరిగింది. అంటే అట్ ఏ టైమ్ ఈ రీవెరిఫికేషను, అదేవిధంగా ఈ సర్టిఫికేట్‌ల జారీ అనేది 2 అట్ ఏ టైమ్ చేయలేరు గనక ప్రభుత్వం అయితే ఈ తాత్కాలిక బ్రేక్ అనేది ఈ సదరం స్లాట్ బుకింగ్ అయితే గనక బ్రేక్ వేయడం జరిగింది. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో ఈ బ్రేక్ అయితే గనక ఫుల్ స్టాప్ పడింది. మళ్ళీ సదరం స్లాట్స్ అయితే గనక వదలడం జరిగింది. ఏప్రిల్ 1 తేదీ నుంచి అయితే ఈ సదరం స్లాట్‌లు అయితే గనక బుక్ చేసుకోవడానికైతే అందుబాటులో ఉంటాయి. అంతేకాదు, ప్రతి మంగళవారం కూడా ప్రభుత్వం సెలెక్ట్ చేసినటువంటి ఆసుపత్రుల్లో, జిల్లా ఆసుపత్రుల్లో, బోధనాసుపత్రుల్లో ఈ సదరం స్లాట్‌లు అయితే గనక అందుబాటులో ఉంటాయి. ఎవరైతే ఈ హియరింగ్ ఇంపైర్‌మెంట్ కావచ్చు, విజువల్ ఇంపైర్‌మెంట్ కావచ్చు, ఆర్థోపెడిక్‌కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, యాక్సిడెంటల్‌లో కాళ్ళు, చేతులు విరిగిన వాళ్ళు కావచ్చు, పూర్తిగా బెడ్‌కి పరిమితమైన వాళ్ళు కావచ్చు. వీరైతే ఎవరైతే ఉన్నారో ఈ సదరం స్లాట్‌లలో బుకింగ్ అయితే చేసుకొని, వారి ఆధార్ ద్వారా బుకింగ్ అయితే చేసుకొని, వారు కేటాయింపబడినటువంటి తేదీలలో ఆ హాస్పిటల్‌కు హాజరై వైద్య పరీక్షలు చేపించుకొని సదరం సర్టిఫికేట్‌లు పొందడానికైతే వీలుగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇది చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ వికలాంగులకైతే ఇదైతే గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఈ సదరం ఫ్లాట్ బుక్ చేసుకోవడానికి ఏమేం కావాలి అంటే, మనకు ఆధార్ కార్డ్ అయితే కావాలి. ఈ ఆధార్ కార్డ్‌కైతే గనక మొబైల్ నంబర్ ఖచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఈ ఆధార్ కార్డ్‌కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్‌కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే మీ ఆధార్ కార్డ్ పేరు మీదుగా అయితే గనక మీకైతే సదరం స్లాట్ అయితే బుక్ చేయడం జరుగుతుంది. ఎక్కడ చేసుకోవాలి ఈ సదరం స్లాట్ బుకింగ్ అంటే, మీ సేవలో చేసుకోవచ్చు. గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే గనక ఈ సదరం ఫ్లాట్‌లకు సంబంధించి అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వికలాంగుల పెన్షన్‌లకు సంబంధించి ప్రభుత్వం ఇంకొక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ చదువుకుంటూ ఈ వికలాంగుల పెన్షన్ పొందుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వారు గ్రామ వార్డు సచివాలయాల వద్దకు గాని, లేదా తమ సొంత ఊర్లకి రావాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే వారు చదువుకుంటూ ఎక్కడో కాలేజీలలో ఉంటారు కాబట్టి, వారి యొక్క విద్యాభ్యాసానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కొత్త నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ వికలాంగుల పెన్షన్ పొందుతూ చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాకి నేరుగా అయితే గనుక ఈ పెన్షన్ నగదు జమ చేయడం జరుగుతుంది అనేది గనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇది ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్నటువంటి ఈ సదరం ఫ్లాట్ బుకింగ్‌కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇలాగే ఎప్పటికప్పుడు మీకు ఉపయోగపడే ప్రతి సమాచారాన్నయితే గనక మీకు చేరువ చేయడానికైతే నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. యూట్యూబ్ వీడియోల రూపంలో అయితే గనక యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా వీడియోస్‌నయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.